మేడే పర్వదినం సందర్భంగా ఒంగోలు పట్టణంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. కార్మిక, కర్షక, శ్రామిక, అసంఘటిత కార్మికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్మ కళాశాల వద్ద గల సిపిఎం ఎంఎల్ కార్యాలయంలో కార్మిక జెండాను ఎగరవేసి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని రంగాల్లో కార్మికులు చెమటోడ్చి రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ వారిని విస్మరిస్తున్నారు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం పద్మ, పీడీఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ఎక్కడ ఏ పారిశ్రామిక అధిపతి దాన్ని అమలు చేస్తున్నారు. అందుకని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం కోసంగా వీళ్ళందరూ కూడా కార్మికులు ఇప్పటికే తమ ఆదాయం నుంచి ప్రభుత్వానికి ప్రభుత్వ కార్మికులు ఇచ్చారు. మేడే అమలు వీళ్ళతో 8 గంటల పనిదినం కావాలని, విశ్రాంతి కావాలని, తమకు హక్కులు కావాలని మొదటిసారిగా గుర్తించారు. అమెరికాలోని చికాగో పట్టణంలో డే మార్కెట్ దగ్గర వేలాది మందితో కార్మికులు తమ హక్కుల కోసం గుర్తించారు. ఆ సందర్భంగా ప్రపంచ పెట్టుబడిదారుల వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి అమెరికా దాని అనుమ శిష్యులు, పోలీసులు వాళ్ళ సాయంతో కార్మిక వర్గం మీద కాల్పులు చెప్పి అనేక మంది కార్మికుల మరణానికి కారణమైనారు. ఆ కాల్పుల్లో మరణించిన కార్మికులు తమని నెత్తుల జెండాని ఎగరేసి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ కార్మికుల దినం మే 1వ తేదీన జరపాలని చెప్పి 139 సంవత్సరాల క్రితం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఆనాటి నుంచి నేటి దాకా అనేక దేశాల్లో కార్మికులు పోరాడి అనేక హక్కులు సాధించుకున్నారు. పెట్టుబడిదారులకు కూడా అనివార్యంగా 8 గంటల పనిదినాన్ని అంగీకరించింది. అలాగే అనేక దేశాల్లో చట్టాలు చేశారు. అనేక దేశాల్లో పెట్టుబడిదారు వర్గం పరిశ్రమల్లో 8 గంటల పనిదినాన్ని, కార్మికుల హక్కుల్ని గుర్తించి సమ్మె చేసే హక్కుని, కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని